తెలంగాణ రాష్ట్రాన్ని భూ వివాదాలు లేని రాష్ట్రంగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా భూముల సమగ్ర రీసర్వే కార్యక్రమాన్ని వచ్చే నెల నుంచి దశలవారీగా ప్రారంభిస్తున్న మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రకటించారు. ఈ కార్యక్రమం ద్వారా ప్రతి అంగుళం భూమికి స్పష్టమైన హద్దులు నిర్ధారించి ప్రతి రైతుకు భూ యాజమాన్యంపై పూర్తి భరోసాను కల్పించాలని ప్రభుత్వం సంకల్పించింది. శుక్రవారం రెవెన్యూ శాఖ అధికారులతో నిర్వహించిన టెలికాన్ఫరెన్స్లో మంత్రి మాట్లాడుతూ తెలంగాణలో మొత్తం 10,954 రెవెన్యూ గ్రామాలున్నాయని తెలిపారు. మొదటి దశలో హైదరాబాద్ను మినహాయించి మిగిలిన 32 జిల్లాల నుంచి ప్రతి జిల్లాలో 70 గ్రామాల చొప్పున మొత్తం 2,240 గ్రామాలను ఎంపిక చేసి రీసర్వే చేపట్టనున్నట్లుగా వెల్లడించారు. ఇందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. రైతుకు భూమి కేవలం ఒక ఆస్తి మాత్రమే కాదని అది అతడి జీవనాధారమని మంత్రి అన్నారు. అందువల్ల ప్రతి సర్వే నెంబర్కు యజమాని వివరాలు స్పష్టంగా ఉండేలా, ప్రతి భూమికి ఖచ్చితమైన సరిహద్దులుండేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. తెలంగాణను భూ వివాదాలు లేని రాష్ట్రంగా మార్చడంలో ఈ రీసర్వే కార్యక్రమం చారిత్రాత్మక మైలురాయిగా నిలుస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో ఇప్పటికీ 1936 నాటి నిజాం కాలం సర్వే రికార్డులే ప్రధాన ఆధారంగా కొనసాగుతున్నాయని మంత్రి పేర్కొన్నారు. కాలక్రమేణా భూముల విభజనలు పెరగడం, ఉప సంఖ్యలు అధికం అవ్వడం, పట్టణీకరణ విస్తరించడం, గ్రామాలు పరిపాలనా సరిహద్దులు మారడం వంటి కారణాల వల్ల భూముల అసలు హద్దులపై స్పష్టత తగ్గిపోయిందని తెలిపారు. దీనివల్ల అనేక భూ వివాదాలు ఉత్పన్నమవుతున్నాయని, ఈ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపించేందుకే ప్రభుత్వం సమగ్ర రీసర్వే కార్యక్రమాన్ని చేపడుతోందని వివరించారు. భూ వివాదాల పరిష్కారంలో భాగంగా రాష్ట్రంలో నిజాం కాలం నుంచి నక్షాలు లేని 378 గ్రామాలను గుర్తించినట్లుగా మంత్రి వెల్లడించారు. ఇప్పటికే వాటిలో 5 గ్రామాల్లో రీసర్వే పూర్తి చేసి భూదార్ నెంబర్లు కేటాయించామని తెలిపారు. మిగిలిన 373 గ్రామాల్లో కూడా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం సహాయంతో సర్వే పనులు వేగంగా కొనసాగుతున్నాయని చెప్పారు. సంప్రదాయ పద్ధతిలో ఉపయోగించే గొలుసులు, కర్రలు, క్రాస్ సాఫ్ట్, కొలత టేపులు వంటి పరికరాలకు పూర్తిగా స్వస్తి పలుకుతున్నామని మంత్రి పేర్కొన్నారు. వాటి స్థానంలో అత్యాధునిక సాంకేతికతను వినియోగించి శాస్త్రీయ పద్ధతిలో భూముల సర్వే నిర్వహించనున్నట్లుగా తెలిపారు. డిఫరెన్షియల్ గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్, రోవర్స్ జియోగ్రాఫిక్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్, QGIS వంటి అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తూ భూముల రీసర్వే నిర్వహించనున్నట్లుగా మంత్రి వివరించారు. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం 411 రోవర్స్ పరికరాలను కొనుగోలు చేసిందని, త్వరలో మరో 400 రోవర్స్ కొనుగోలు చేయనున్నట్లుగా వెల్లడించారు. ఈ పరికరాల ద్వారా భూములు ఖచ్చితమైన స్థానాలు, సరిహద్దులు, విస్తీర్ణం వంటి వివరాలను అత్యంత ఖచ్చితత్వంతో నమోదు చేయడం సాధ్యమవుతుందని అధికారులు తెలిపారు. రీసర్వే పూర్తయిన తర్వాత ప్రతి భూ కమతానికి ఖచ్చితమైన హద్దులు నిర్ణయించి ప్రతి సర్వే నెంబర్కు ప్రత్యేక భూదార్ నెంబర్ కేటాయించనున్నట్లుగా మంత్రి ప్రకటించారు. ఆధార్ కార్డు మాదిరిగానే ప్రతి భూమికి ప్రత్యేక గుర్తింపుగా భూదార్ కార్డులను జారీ చేయనున్నట్లుగా చెప్పారు. DGPS ద్వారా సేకరించిన సమాచారాన్ని QGS సాఫ్ట్వేర్లో నమోదు చేసి అనంతరం భూభారతి పోర్టల్లో పొందుపరచనున్నట్లుగా తెలిపారు. దీనివల్ల భూమికి సంబంధించిన అన్ని వివరాలు డిజిటల్ రూపంలో అందుబాటులో ఉంటాయని చెప్పారు. తెలంగాణ ప్రాంతంలో 1948 నాటికి సుమారు 40 లక్షల సర్వే నెంబర్స్ మాత్రమే ఉండేవని మంత్రి గుర్తు చేశారు. అయితే కాలక్రమేణా భూముల విభజన కారణంగా ప్రస్తుతం ఆ సంఖ్య 2,29 లక్షలకు పెరిగిందని తెలిపారు. రాష్ట్రంలోని అన్ని సర్వే నెంబర్స్కు దశలవారీగా భూదార్ నెంబర్లు కేటాయించేందుకు ప్రభుత్వం సమగ్ర కార్యాచరణ రూపొందించిందని వెల్లడించారు. రీసర్వే కార్యక్రమాన్ని సమర్థవంతంగా అమలు చేయడానికి అవసరమైన మానవ వనరులను ప్రభుత్వం సిద్ధం చేసిందని మంత్రి చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా 5,520 మంది లైసెన్స్డ్ సర్వేయర్స్కి ప్రత్యేక శిక్షణ ఇచ్చి లైసెన్సులు జారీ చేసినట్లుగా తెలిపారు. భూ విస్తీర్ణాన్ని బట్టి ప్రతి మండలానికి 4 నుంచి 6 మంది సర్వేయర్స్ను నియమించామని, రాష్ట్రంలోని అన్ని రెవెన్యూ గ్రామాలను
క్లస్టర్లుగా విభజించి ప్రత్యేక పర్యవేక్షణ వ్యవస్థను ఏర్పాటు చేసినట్లుగా వెల్లడించారు. రీసర్వే పూర్తయిన తర్వాత ప్రతి కమతానికి ఖచ్చితమైన సరిహద్దులు, ప్రత్యేక మ్యాపులు సిద్ధమవుతాయని మంత్రి తెలిపారు. తద్వారా భూ యాజమాన్యంపై తలెత్తే వివాదాలకు పూర్తి స్థాయిలో చెక్ పడుతుందని చెప్పారు. అలాగే భూభారతి చట్టం ప్రకారం సాగు భూముల రిజిస్ట్రేషన్కు సర్వే పట్టం తప్పనిసరి చేసిన నేపథ్యంలో ఈ రీసర్వే కార్యక్రమం ద్వారా భూముల రిజిస్ట్రేషన్, మ్యూటేషన్ ప్రక్రియలు మరింత పారదర్శకంగా, వేగవంతంగా మారనున్నాయని తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న ఈ సమగ్ర భూ రీసర్వే కార్యక్రమం రాష్ట్ర భూ పరిపాలనలో ఒక కొత్త అధ్యాయానికి నాంది పలకనుంది. ఆధునిక సాంకేతికతతో ప్రతి భూమికి స్పష్టమైన హద్దులు నిర్ణయించడం, ప్రతి సర్వే నెంబర్కు ప్రత్యేక భూదార్ గుర్తింపు ఇవ్వడం, రైతులకు భరోసా కల్పించడం ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యాలు. భూ వివాదాలకు శాశ్వత పరిష్కారం చూపుతూ భూమి యాజమాన్య వ్యవస్థను మరింత పారదర్శకంగా మార్చే దిశగా తెలంగాణ ప్రభుత్వం ముందడుగు వేస్తోంది.